వడాఫోన్ ఐడియా ఎవరైతే ఈ యొక్క మొబైల్ నెట్వర్క్ వాళ్ళు ఉన్నారో వీళ్ళకి కస్టమర్స్ ఈ యొక్క లైఫ్ కంటే వాళ్ళ ప్రమోషన్ ఎక్కువైందా. నా పేరు కోపూరి నరేష్. నేను ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలో ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. నేను ఒక మిడిల్ క్లాస్ పర్సన్ని, అలాగే ప్రజెంట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్. ఈ వీడియో మెయిన్లీ వడాఫోన్ ఐడియా నేను యూజ్ చేసేటటువంటి సిమ్ గురించి అయితే ఉంటుంది. నా యొక్క రీఛార్జ్ అనేది నియర్లీ అయిపోయి ఒక 10 days వరకు అవుతుంది. ఈ రీఛార్జ్ అయిపోయినటువంటి నెక్స్ట్ డేనే నాకు ఇన్కమింగ్ కాల్స్ అనేది కట్ అయినవి, అలాగే ఓటీపీస్ కట్ అయినవి, బ్యాంక్ ఓటీపీస్, ఆధార్ ఓటీపీస్, ప్రతిదీ యూపీఐ ట్రాన్సాక్షన్ కూడా చేయడానికి నేను హాట్స్పాట్ మీద కనెక్ట్ అయితేనే అవుతుంది. నాకు బ్యాంక్ రిలేటెడ్ ఓటీపీస్ అయినా లేకపోతే ఆధార్ రిలేటెడ్ ఓటీపీస్ అయినా ఏమీ రాకుండా రీఛార్జ్ అయిపోయినటువంటి నెక్స్ట్ డేనే ఈ యొక్క సర్వీసెస్ అనేది కట్ అయినాయి. కానీ ఏవైతే ప్రమోషన్ మెసేజెస్ ఉన్నాయో నాకు ఈ యొక్క మెసేజెస్ నేను చూస్తూ వస్తున్నాను. డైలీ ఒక 4-5 మెసేజెస్, మీకు మీ దగ్గర డబ్బులు లేవా, మీరు లోన్ తీసుకోండి అనే విధంగా ప్రమోషన్ మెసేజెస్ అనేది అయితే ఈ యొక్క వడాఫోన్ ఐడియా సిమ్ వాళ్ళు ఎలో చేస్తున్నారు. నియర్లీ నాకు ఈ రీఛార్జ్ అయిపోయిన తర్వాత మోర్ దెన్ 25 మెసేజెస్ అనేది అయితే వచ్చినవి. డైలీ 3-4 మెసేజెస్ నేనైతే కొన్ని డిలీట్ చేశాను. యావరేజ్గా 30-40 మెసేజెస్ వరకు అనేది అయితే వచ్చినవి. దీంట్లో మేజర్ ఏమైతే ఉన్నాయంటే లోన్ యాప్స్కి సంబంధించినవి, లేకపోతే ఏదైనా ప్రమోషనల్ మెసేజెస్ ఎక్కువగా ఉన్నవి. అలాగే ఐసెట్కి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ కూడా వచ్చింది, ప్రైవేట్ కాలేజ్. అంటే నేను ఈ వీడియో ద్వారా అడగాలనుకున్నది ఏమిటి అంటే వడాఫోన్ ఐడియా ఎవరైతే ఈ యొక్క మొబైల్ నెట్వర్క్ వాళ్ళు ఉన్నారో వీళ్ళకి కస్టమర్స్ ఈ యొక్క లైఫ్ కంటే వాళ్ళ ప్రమోషన్ ఎక్కువైందా. కస్టమర్స్కి యొక్క ఇంపార్టెంట్ వర్క్స్ ఏవైతే ఉంటాయో బ్యాంకింగ్ ఓటీపీస్, లేకపోతే ఆధార్ పర్సనలైజ్డ్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ ఓటీపీస్ ఏవైతే ఉంటాయో, ఇన్కమింగ్ కాల్స్ ఉంటాయో వాటిని కట్ చేసి ఈ యొక్క ప్రమోషన్ మెసేజెస్ అనేది అయితే సెండ్ చేస్తున్నారు. అనవసరంగా మనం ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నాం అనేది కూడా వాళ్ళు ట్రాక్ చేస్తున్నారని అనిపిస్తుంది మెసేజెస్ చూసినప్పుడల్లా. అట్లనే నేను ఒకటి గమనించాను. నాకు నేను వాట్సాప్లో వితౌట్ నెట్వర్క్ నేను ఒక మెసేజ్ టైప్ చేస్తున్నాను ఒక పర్సన్కి. ఆ మెసేజ్ టైప్ చేసే టైంకి నాకు ఇంకొక మెసేజ్ వచ్చింది. అది నార్మల్ మెసేజ్. ఏమిటి అంటే మీరు నెట్వర్క్లో స్టే కనెక్టెడ్ విత్ యువర్ పీపుల్. అంటే నా దగ్గర నెట్వర్క్ లేదు, నేను మెసేజ్ పెట్టడానికి ట్రై చేస్తున్నాను కాబట్టి మీరు మళ్ళీ రీఛార్జ్ చేసుకోండి, అప్పుడు కనెక్ట్ అయ్యి ఉండొచ్చు అని వాళ్ళు ఆ టైంలో కూడా రీఛార్జ్ చేసుకోమని ఫోర్స్ చేస్తున్నారు. కానీ ఈ యొక్క ఇన్కమింగ్ కాల్స్ ఇవ్వడం, రీఛార్జ్ అయిపోయిన రోజే ఇన్కమింగ్ కాల్స్ కట్ చేస్తే ఇన్ కేసు నేను కాలేజ్లో ఉంటాను, ఏదైనా బయటికి వెళ్ళిన సిచ్యువేషన్లో, ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో నేను ఫోన్ చేయడానికి లేకపోయినా నాకు ఇన్కమింగ్ కాల్ వస్తే నేను ఉన్నటువంటి సిచ్యువేషన్ని బయటికి చెప్పగలను. కానీ వీళ్ళు రీఛార్జ్ అయిపోయినటువంటి రెండో రోజే ఇన్కమింగ్ కాల్స్, ఓటీపీస్ కట్ చేయడం, అలాగే ఈ యొక్క ప్రమోషన్ మెసేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని సెండ్ చేయడం ద్వారా, వీటి ద్వారా నేను ఏమనుకుంటున్నానంటే వడాఫోన్ ఐడియాకి ఏదైతే వి కంపెనీ నెట్వర్క్ ఉందో వీళ్ళకి కస్టమర్స్ లైఫ్ కంటే వాళ్ళ ప్రమోషన్, వాళ్ళ యొక్క బిజినెస్ ముఖ్యమా. ఐఎమ్ క్వశ్చనింగ్ దట్ ఈజ్ యువర్ బిజినెస్ ఈజ్ మోర్ వాల్యుబుల్ దెన్ మై లైఫ్. ఈ యొక్క వీడియో అనేది అయితే మీకు ఎంతో కొంత రియలైజేషన్ కలగజేసింది అనుకుంటున్నాను. ఇఫ్ వడాఫోన్ ఐడియా కనుక ఈ యొక్క ఇష్యూకి అకౌంటబుల్గా తీసుకుని ఇన్కమింగ్ కాల్స్ని కానీ లేకపోతే ఓటీపీస్ కానీ ఎందుకు అని ఇలా కట్ చేస్తూ ప్రమోషన్ మెసేజెస్ పంపుతున్నారు అనేది రిప్లై అవ్వగలిగితే సంతోషం. లేదు అనుకుంటే దీనికి సంబంధించినటువంటి ఇంకా ఏదైనా నెక్స్ట్ స్టెప్ తీసుకోవడానికి కూడా నేను ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.